బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం స్కామ్ లో కీలక సూత్రధారి రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కేసులో కీలక సూత్రధారి రాజ్ కేశిరెడ్డి ఇళ్లతో పాటు హైదరాబాద్ లోని 10 ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ఆయన బంధువుల నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ కూడా గుర్తించింది. ఈ క్రమంలో రాజ్ కేశిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం స్కామ్ లో కీలక సూత్రధారి రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కేసులో కీలక సూత్రధారి రాజ్ కేశిరెడ్డి ఇళ్లతో పాటు హైదరాబాద్ లోని 10 ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ కూడా గుర్తించింది. ఈ క్రమంలో రాజ్ కేశిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్, హవాలా జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఈడీ విచారణను మరింత వేగవంతం చేసే విధంగా ముందుకు వెళ్తుంది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది. దానికి సంబంధించి నాసిరకం మద్యం బ్రాండ్లను తీసుకువచ్చి దాన్ని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి దాని ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారంటూ కూడా ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం, దీనిలో బాధ్యులైన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు దిగినటువంటి సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే, అందులో అధికారుల పాత్ర కూడా ఉందంటూ కూడా ఇటు అధికారులకు క్లారిటీ రావడంతో దానికి తగిన విధంగానే అనేక అరెస్టులు చేశారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్లకు పంపించారు. వాళ్ళలో చాలా మంది బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది నిందితులు బయటే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈడీ కూడా దీంట్లో వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. దానిలో భాగంగానే రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి మనీ లాండరింగ్, హవాలా రూపంలో దారి మళ్లించినట్లు కూడా అధికారులు ప్రాథమిక కొంత సమాచారాన్ని సేకరించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి వాసుదేవరెడ్డి నివాసంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ బంధువుల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ రోజులో ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి నాసిరకం మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకువచ్చి అసలు లిక్కర్ స్కామ్ నే ఒక కొత్త తరహాలో నిర్వహించారు. ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ సమయంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దానికి సంబంధించి ఈ రోజు ఈడీ అధికారులు మరొక అడుగు కీలకంగా ముందుకు వేశారని చెప్పవచ్చు. రాజ్ కేశిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కేశిరెడ్డి ద్వారా మరింత సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎక్కడ దీనికి సంబంధించినటువంటి వ్యూహాన్ని సిద్ధం చేశారు, ఎవరు దీన్ని అమలు చేశారు, దీని ద్వారా అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు, ఇందులో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉంది, దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఏ విధంగా అమలు చేశారు అనే దానిపై
పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఫోకస్ పెడుతూ ఉన్నారు. ఇప్పటికే ఏపీ అధికారులు కూడా ఆ దిశగా అడుగులు వేసి ఎక్కడెక్కడ దీని ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఎవరెవరు ఎక్కడ ఏ విధంగా కూడబెట్టుకున్నారనే దానికి సంబంధించి కూడా కొన్నిటిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. ఇంకా మరికొంతమంది దీంట్లో కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి దానికి సంబంధించి అధికారికంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక దూకుడు పెంచారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వారు ఒక్కొక్కరిని కూడా ఈడీ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర.